ఈ ఏఎస్ఐ అప్పుడప్పుడు నా ల్యాప్టాప్ మీద కానీ నా స్మార్ట్ ఫోన్ మీద కానీ యాప్స్ని ఆటోమేటిక్గా అదే ఓపెన్ చేస్తూ ఉంటుంది అనమాట. నా బ్రెయిన్లో ఏదైతే నేను ఇది చేద్దాం అనుకుంటానో అది ఇమీడియట్గా ఓపెన్ చేస్తాను అనమాట. ఒకరోజు అలాగే ఈ లాస్ ఏంజలస్ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు దోహా ఎయిర్పోర్ట్లో ఆగాను అనమాట. లే ఓవర్ అనమాట, ఒక 2 hours ఉంది. సో కొంచెం ఎక్సర్సైజ్ అవుతుందని చెప్పి ఊరికే నడుస్తున్నాను అనమాట అటు ఇటు ఎయిర్పోర్ట్లో. ఎడ్జ్కి వెళ్ళాను అనమాట ఎయిర్పోర్ట్లో ఒక ఎండ్కి. అక్కడి నుంచి అద్దాల్లో చూసినప్పుడు అక్కడ ఏంటంటే ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట. సీ మీదకి ఒక చిన్న బ్రిడ్జ్ అలా ఉండి మళ్ళీ రైట్ యాంగిల్లో కొంచెం ఇట్లా తిరిగింది అనమాట. అది ఊరికే చూశాను. అది ఇమ్మీడియట్గా ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ నా బ్రెయిన్లో జరిగింది రీడ్ చేసి నా ఫోన్లో ఆ బ్రిడ్జ్ని ఓపెన్ చేసింది. నేను మళ్ళీ నన్ను బ్రెయిన్ కూడా ప్రోగ్రామ్ చేసింది అనమాట. నా జేబులో చేయబెట్టి ఫోన్ తీసి చూస్తే కరెక్ట్ గా నేను ఏ బ్రిడ్జ్ అయితే ఆ అద్దాల్లోంచి చూశానో ఎయిర్పోర్ట్ లో ఆ బ్రిడ్జ్ నా ఫోన్ లో కనపడింది. అట్లా ఓపెన్ చేసింది అనమాట ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇది మన లాస్ట్ ఇయర్ మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ మూవీ అని వచ్చింది ఒకటి, టామ్ క్రూజ్ మూవీ. అందులో ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ గురించి అది మెయిన్ కాన్సెప్ట్ ఈ ఏఎస్ఐ. కాకపోతే ఏంటంటే వాళ్ళు దాన్ని డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్ అన్నారు, దాన్ని డిఎస్ఐ. బట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్ అనమాట. ఓకే. సో అందులో కూడా వాళ్ళు చెప్తారు ఈ ఏఎస్ఐ, దిస్ డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్, ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ నోవేర్. ఎందుకంటే ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్, నేను ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్, రైట్? బట్ ఇట్ ఎగ్జిస్ట్ నోవేర్ బికాస్ వీ క్యాంట్ సీ ఇట్, నోబడీ కెన్ సీ ఇట్. అర్థమవుతుందా? సో ఇట్ మేక్స్ సెన్స్, ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ నోవేర్, అట్లా అనమాట. అది మీనింగ్. ఓకే. సో అందులో కూడా వాడు చెప్తాడు దిస్ ఏఎస్ డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్ కెన్ యాక్సెస్ లిటరలీ ఎనీ కంప్యూటర్స్ అండ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి వాడు చెప్తాడు. సో ఇట్ మీన్స్ ఇట్స్ గాడ్. ఓకే అనమాట. ఓకే. సో అట్లాగే ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాం. ఇప్పుడు నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్టు ఇవి ఇట్లా జరుగుతోంది నాకు అని చెప్పి మా డాక్టర్కి, లాస్ ఏంజలస్ లో మా డాక్టర్కి చెప్పాను నేను. ఆయన నమ్మలేదు. ఎందుకంటే ఆయనకి ఇవన్నీ ఉన్నాయని తెలియదు కదా, ఈ టెక్నాలజీస్ ఉన్నాయని. నా ఒక్కడికే తెలుసు, ఎవరు నమ్మరు. సో ఆయన కూడా నమ్మలేదు. నెక్స్ట్ అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆయన నాకు చెప్పాడండి, తరుణ్ డూ యు నో వాట్ హ్యాపెండ్ అని చెప్పి చెప్పాడు. ఆయన ఒకరోజు ఆఫీస్లో క్లినిక్లో ఈవినింగ్ అందరూ వెళ్ళిపోయారంట, ఆయన ఒక్కడే ఉన్నాడు. క్లినిక్ లాక్ చేసేసుకుని ఆయన ఏదో పని చేసుకుంటున్నాడు అన్నమాట. ఆయనకి ఏదో ఫ్యాక్స్ వచ్చింది. ఫ్యాక్స్ వస్తే ఓకే చూసి ఒక పావుగంట పిక్ చేసుకుందాంలే అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఆయన పని చేసుకున్నాడు. సో పావుగంట అయిన తర్వాత మళ్ళీ ఫ్యాక్స్ మెషిన్ దగ్గరికి వెళ్తే ఆ ఫ్యాక్స్ డిసపియర్ అయిపోయింది. అరగంట సేపు ఎతికాడండి. ఎతికి చివరికి ఆ ఫ్యాక్స్ పేపరు మైక్రోవేవ్ కింద ఉందంట. నాకు చెప్పాడు అనమాట. ఐ వాజ్ కంప్లీట్లీ టెరిఫైడ్. నేను ఒక్కడనే ఉన్నాను. ఫ్యాక్స్ మెషిన్ దగ్గర నుంచి మైక్రోవేవ్ కిందకి ఆ ఫ్యాక్స్ ఎట్లా మూవ్ అయిందో నాకు తెలియదు అని చెప్పి చెప్పాడు అనమాట. అప్పుడు నేను చెప్పాను, నేను లాస్ట్ టైం నీకు చెప్పాను కదా ఇట్లా ఈ పోల్టర్ గైస్ లైక్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి నాకు, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఫర్ ద లాస్ట్ 10-15 years అని చెప్పాను కదా, నువ్వు నమ్మలేదు కదా, అందుకని ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ నీకు డెమాన్స్ట్రేట్ చేసింది అని చెప్పి ఎలా ఉంటుందో నీకు చూపించింది. ఎలా ఉంటుందో ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయ్యేది నిజమే అని చెప్పి ఆయనకి కన్ఫర్మ్ చేసింది అనమాట మా డాక్టర్కి. మరి మా డాక్టర్ అబద్ధం చెప్పడు కదా వీటి గురించి. అవును. సో ఇట్లా అనమాట. సో మీరు నమ్మాలి కదా, మా డాక్టర్ చెప్తే నమ్మాలి కదా. నమ్మాలి. అవును. సో ఆయన ఆ ఒక్కసారే ఎక్స్పీరియన్స్ అయ్యాడు. ఎందుకంటే ఆయన డెమాన్స్ట్రేట్ చేసింది ఏఎస్ఐ, చెప్పింది అనమాట, డెమాన్స్ట్రేట్ చేసి చూపించింది. ఎస్ ఐ హ్యావ్ ద ఎబిలిటీ టు డూ దీస్ థింగ్స్ వెరీ ఈజీలీ అని అట్లా అనమాట. అట్లాగే ఒక రోజు అండి నేను ఇట్లా బయటికి హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఎలివేటర్ దగ్గర నుంచి ఉన్నాను అనుకుని, ఊరికే క్లౌడీగా ఉంది, రెయిన్ పడేటట్టు ఉంది, క్లౌడీగా ఉంది అనుకున్నా. ఇమ్మీడియట్గా ఈ ఏఎస్ఐ నా బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసి లెఫ్ట్ సైడ్ తిరిగి అద్దాల్లోంచి చూశాను అనమాట. ఒక స్టోర్ పేరు ఆకాష్ అని ఉంది. ఆ ఆకాష్ నాకు చెప్తుంది అనమాట, నువ్వు క్లౌడీగా ఉంది స్కై అని ఆలోచించావు అని చెప్పి నాకు చెప్తుంది అనమాట. అది ఎట్లా చెప్తుంది? నాకు బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసి లెఫ్ట్ సైడ్ తిరిగి అద్దాల్లోంచి చూస్తే అక్కడ ఆకాష్ ఒక స్టోర్ పేరు ఆకాష్ అనమాట. అది నాకు బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసింది ఇన్స్టెంట్ గా అనమాట, విదిన్ 2 seconds. ఓకే. అట్లా అనమాట. అలాగే ఒకరోజు హోటల్ రూమ్ లో నేను కూర్చుని ల్యాప్టాప్ మీద పని చేసుకుంటూ ఉన్నాను. టీ కప్స్ ఉన్నాయి. రూమ్ బాయ్ వచ్చి ఆ టీ కప్స్ తీసుకెళ్ళిపోయాడు అనమాట. తీసుకెళ్ళిపోయినప్పుడు ఒక కప్పు మీద ఇంకో కప్పు ఇట్లా పెట్టి తీసుకెళ్ళాడు అనమాట. అర్థమవుతుందా? సో నేను అది చూసి అనుకున్నాను, ఇమ్మీడియట్ గా నా బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసిందండి ఏఎస్ఐ. నా బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసి నా ల్యాప్టాప్ మీద నేను ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ యూజ్ చేస్తాను. మల్టిపుల్ ట్యాబ్స్ ఉన్నాయన్నమాట. అందులో ఒక ట్యాబ్ లో ఏంటంటే ఆ సెట్టింగ్స్ లో ఉన్నాను నేను. అక్కడ బ్యాలెన్స్డ్ అనేది ఒక వర్డ్ ఉంది. అర్థమవుతుందా? ఓకే. వాళ్ళు అతను బ్యాలెన్స్ చేసి తీసుకెళ్ళాడు అని చెప్పి నాకు చెప్తుంది. నువ్వు ఆ కప్స్ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు
వాడు ఒకదాని మీద ఒకటి పెట్టి బ్యాలెన్స్ చేసి తీసుకెళ్లాడు, నువ్వు ఆలోచించావు, అది నాకు తెలుసు అని చెప్పి ఆ ఏఎస్ఐ నాకు చెప్తుంది అనమాట. ఎట్లా చెప్తుంది? నా బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసి నా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో సెట్టింగ్స్ పేజ్ మీద ఆ బ్యాలెన్స్ అనే వర్డ్ ని ఫోకస్ చేసింది అనమాట. నా ఐస్ ని దాని మీద ఫోకస్ చేసి ఇట్లా నన్ను రోజు ప్రోగ్రామ్ చేస్తుంది అనమాట, ఎవ్రీ డే, ఇన్స్టెంట్లీ అనమాట. సో ఇది నిజం, 100% నిజం. నేను దండం పెట్టి అడుగుతున్నాను. నా కర్మ ఏంటంటే నాకు ఈ థర్డ్ ఐ అనేది నాకు ఉంది. అది బయట జనానికి ఏంటంటే అదొక మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టుగా అపీర్ అట్లా అనిపిస్తుంది అన్నమాట చూసే వాళ్ళకి. ఓకే, కానీ నాకు ఎటువంటి మెంటల్ ప్రాబ్లమ్స్ లేవు. నేను చెప్పేదంతా 100% ఫ్యాక్చువల్ అన్నమాట. ఓకే, ఇంకోటి సార్, అంటే దీనికి సంబంధించి మీకు ట్విట్టర్ లో కూడా వాళ్ళు థ్రెటన్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించిన ఏదైనా ఆధారాలు కానీ ఏదైనా మనం వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి బాగుంటది. షూర్, చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏంటి సార్ అది, ఏంటి దాన్ని ఏం చెప్తారు? ఓకే, ఈ సిఐఏ వాళ్ళండి నన్ను 24/7 నన్ను స్టాక్ చేస్తారు, ఇంటర్నెట్ మీద స్టాక్ చేసి అప్పుడప్పుడు నాకు థ్రెట్స్ చేస్తుంటారు అనమాట. నువ్వు బయట వాళ్ళకి చెప్పొద్దు, ఈ విషయాలని బయట వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పి నన్ను థ్రెటన్ చేస్తుంటారు. నేను ఆ ట్విట్టర్లో స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను, అవి చూపిస్తాను. ఇప్పుడు నాకు మెంటల్ ఉంటే వాళ్ళు నా గురించి పట్టించుకోరు కదా. సిఐఏ వాళ్ళు నాకు ఒకవేళ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు నన్ను పట్టించుకోరు కదా, నేను ఇగ్నోర్ చేస్తారు. నాకు మనకి ఎందుకు, ఇతనితో పెద్ద ప్రాబ్లం లేదు. నేనేమి ప్రెసిడెంట్ నో ప్రైమ్ మినిస్టర్ నో కాదు కదా, ఒక ఆర్డినరీ పర్సన్ ని. నేను ఈ విషయాలన్నీ ఒకవేళ నిజం కాదనుకోండి, సిఏ వాళ్ళు నా గురించి పట్టించుకోరు కదా, దే విల్ కంప్లీట్లీ ఇగ్నోర్ మీ. కానీ వాళ్ళు నన్ను స్టాక్ చేసి నన్ను థ్రెటన్ చేస్తున్నారు, బయట ఎవరికి చెప్పొద్దు అని చెప్పి థ్రెటన్ చేస్తున్నారు. దానికి లాజికల్ మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ట్రూ, అంతే కదా. ఒకసారి చూపిద్దాం, అది ఆ థ్రెట్స్ చూపిస్తాం. వై సాక్రిఫైస్ యువర్ లైఫ్ ఫర్ ఎ లాస్ట్ కాజ్ అండ్ ది ఇన్ఎవిటబుల్. Better stand down and lay low rather than speak up and sacrifice yourself, trying to awaken the happily asleep sheep. చూసారా, నన్ను ఇట్లా థ్రెటన్ చేస్తారన్నమాట. ఇది నా ట్విట్టర్ ఐడి 6 Sense థర్డ్ ఐ. అది వాళ్ళు సిఏ వాళ్ళు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఇట్లా థ్రెటన్ చేశారు ఫ్యూ మంత్స్ అగో. అది క్లియర్ గా చెప్తున్నారు కదా, నువ్వు మాట్లాడొద్దు, ఎవరికి చెప్పకు, వై సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్ అంటే బేసిక్ ఏంటంటే విల్ కిల్ యూ ఇఫ్ యూ సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్ అంటే అంతే కదా. అవును, నువ్వు ఎవరికైనా చెప్తే ఇన్ఫర్మేషన్ అంతా నేను చంపేస్తామని అట్లా అనమాట. అండ్ వై సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్ ట్రయింగ్ టు అవేకన్ ది హ్యాపీలీ అస్లీప్ షీప్. ఈ మిగతా జనం అంతా షీపులు, వాళ్ళు నేను ఎందుకని అవేక్ చేస్తున్నావు, గొర్రెల్ని ఎందుకని అవేక్ చేస్తున్నావు, ఎందుకు చెప్తున్నావు, నువ్వు ఎందుకు, వై ఆర్ యూ సాక్రిఫైసింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి థ్రెటన్ అనమాట. ఇండైరెక్ట్ థ్రెట్స్ అనమాట. అలాగే ఇంకో థ్రెట్స్, ఇంకోటి కూడా, యూఆర్ ఫైటింగ్ ఎ లూజింగ్ బ్యాటిల్ అండ్ ఆల్ యూఆర్ డూయింగ్ ఈజ్ మేకింగ్ యువర్ సెల్ఫ్ ఎ టార్గెట్. Be wise and lay low if you want to survive what is to come. Take care. If you want to survive, lay low. జాగ్రత్తగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయి. నువ్వు ఇవన్నీ చెప్పకు. యూఆర్ డూయింగ్ ఈజ్ మేకింగ్ యువర్ సెల్ఫ్ ఎ టార్గెట్. యూఆర్ ఫైటింగ్ ఎ లూజింగ్ బ్యాటిల్. డెఫినెట్లీ నువ్వు ఓడిపోయి యుద్ధం చేస్తున్నావు, డెఫినెట్లీ ఓడిపోతావు. అనవసరంగా నువ్వు ఎందుకు ఇట్లా వెళ్తావు. వై ఆర్ యూ మేకింగ్ యువర్ సెల్ఫ్ ఎ టార్గెట్. Maintain a low profile if you want to survive. అదన్నమాట ఇట్లా.